హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. మన హేటర్స్ బాధ ఏంటో అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. దాని గురించి మన హేటర్స్ కొంతమంది నాకు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి కొన్ని బెదిరింపులు జారీ చేశారనమాట. దాని గురించి మాట్లాడే ముందు చిన్న చిన్న విషయం మాట్లాడదాం. అదేంటంటే అంటే కళ్యాణ్ తనూజ గురించి కొత్త ఫోటోషూట్స్ అనమాట. పక్కన ఫోటోస్ పెడతాను చూడండి. మన కళ్యాణ్ మన తనూజ ఇద్దరు కలిసి ఫోటోషూట్స్కి అయితే దిగారనమాట. ఫోటోషూట్స్ అయితే దిగడం జరిగింది. కాకపోతే ఫోటోషూట్ తనూజ దిగింది, కళ్యాణ్ ఫొటోస్ని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఇద్దరు చాలా బాగున్నారు, ఇద్దరు చాలా ఫొటోస్ చాలా బాగున్నాయి అన్నమాట. చూడ్డానికి ఒక హీరో హీరోయిన్ మెటీరియల్స్ లాగా కనిపిస్తున్నారు. నాకు అయితే మాత్రం అది చాలా చూడ్డానికి లుక్ పరంగా మాత్రం ఒక తనూజ ఒక హీరోయిన్ మెటీరియల్, కళ్యాణ్ ఒక హీరో మెటీరియల్ లాగా కనిపిస్తున్నాడు అనమాట. అదేవిధంగా వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో షాపింగ్ మాల్కి వెళ్ళారని చెప్పేసి ఒక రూమర్ అనమాట. నేను దాన్ని జస్టిఫై చేయట్లా, కానీ షాపింగ్ మాల్కి వెళ్ళారు అని ఒక రూమర్. ఫ్రెండ్స్ షాపింగ్ మాల్కి వెళ్ళడం తప్పేం కాదు. మళ్ళీ వచ్చి మీరు అనవసరంగా రూమర్ స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళు చెప్పేసింది వీళ్ళు చెప్పేసింది నమ్ముతారంటే అంటారు అన్నమాట కొంతమంది. అంటే నేను నా ఆడియన్స్ చెప్పింది కాకపోతే ఎవరు చెప్పింది నమ్మాలని నాకు అర్థం కాదు. నా ఆడియన్స్ జెన్యున్గా ఉండే మ్యూచువల్ ఫ్యాన్స్ నా ఆడియన్స్. కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వాళ్ళు చెప్పింది కాకపోతే నేను ఎవరు చెప్పింది నమ్మాలి? నా మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్పిందే నేను నమ్ముతాను. వాళ్ళు చెప్పింది కాకపోతే ఎవరు చెప్పింది నమ్మాలి? నేను వాళ్ళు చెప్పింది నమ్ముతాను, వాళ్ళు చెప్పిన దాని మీద వీడియోలు చేస్తాను నేను ఎక్కువ కొన్ని సందర్భాల్లో, అది నిజం అనిపిస్తే. దీని మీద పెద్ద కాంట్రవర్సీ చేసేసి నా విపరీతమైన ఆవేశపడిపోయి ఒక పర్సన్ ఎవరో నాకు కాల్ చేశాడనమాట. మన హేటర్స్ గురించి చెప్తా అన్నాను కదా, ఇదే వాళ్ళు హేటర్సా లేదా కల్ట్ ఫ్యాన్సా నాకు అర్థం కావడం లేదు. కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు, హేటర్స్లా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు తనూజ గారి కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పడం కంటే కళ్యాణ్ గారి హేటర్స్ అని చెప్పడం బెస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్. ఏమంటున్నారంటే ఫోన్ చేసి ఆ కాన్వర్జేషన్ అంతా మీకు చెప్పేంత గొప్ప కాన్వర్జేషన్ కాదు, వాడు ఊర కుక్కలు అర్థం తప్ప ఏమీ చేయడం వాడు. నేను వాడనే అంటాను, ఎందుకంటే నా ఈగో హట్ చేశాడు అనమాట. పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడతాను, నా ఈగో హట్ అయ్యేలా మాట్లాడితే నేను వాడు వీడనే అంటాను, బొగ్గాడ కూడా అంటాను, బొగ్గాడ కూడా అంటాను, బొగడగాడ కూడా అంటాను. నా నోటికి ఎంత వస్తే అంటాను మాట్లాడతాను అలాంటి వాళ్ళని. వాళ్ళు ఏమంటున్నారంటే నేనంట పవన్ సాయి గారి గురించి మాట్లాడానంట, పవన్ సాయి గారితో తనూజ గారి మ్యారేజ్ గురించి ఎందుకు మాట్లాడతావు, కామెంట్స్ పెట్టాలని క్లియర్గా తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడతావు అని చెప్పేసి పొద్దున చేసిన వీడియో గురించి అడిగాడు నన్ను. అవును, అది నిజం కాకపోతే ఓకే, నిజం అయితే నా ఆన్సర్ ఇదే అని కూడా చెప్పాను, క్లియర్గా చెప్పాను కదా. ఇంక దాంతో కాంట్రవర్సీ ఏముంది? ఒకవేళ నిజం అయితే పవన్ సాయి ఎవరు బొట్టుకు స్పేరెట్టాడా తనూజ మ్యారేజ్ గురించి మాట్లాడడానికి అని చెప్పా, తప్పేముంది? నిజం పవన్ సాయి ఏమన్నా తనని పెంచి పోషించాడా? వాళ్ళ అమ్మగారిని అడగాలి, వాళ్ళ నాన్నగారిని అడగాలి తనూజ మ్యారేజ్ గురించి. ఎవరినో వేరే వ్యక్తిని అడగాలి ఏంటి అని నేను అడిగాను, తప్పే ఉంది దాంతో? నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఇప్పుడు ఎక్కడో ఉన్నంత మాత్రాన మేము చేయలేము అనుకుంటున్నావా అంట. ఏం చేస్తావా? నీకు అంత సత్తా ఉంటే, నీలో అంత దమ్ము ఉంటే నువ్వు ఫోన్లు చేయవు, డైరెక్ట్గా మా ఊరికి రా, నా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు. మా ఊర్లో చాలా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వెళ్దాం పోలీస్ స్టేషన్కి. నేను నా వీడియో ముందు పెడతాను, మీకు సాక్ష్యాలు ముందు పెట్టండి, ఎవరితో కరెక్ట్ వాళ్ళే చెప్తారు, అంతే కదా. పోనీ మీరు కేసులు పెడతారా, మీరు లీగల్ నోటీసులు ఇస్తారా? ఇవ్వండి, మా లాయర్ ఉన్నాడు, మా లాయర్ నెంబర్ ఇస్తాను. లేకపోతే మీరే నాకు లీగల్ నోటీస్ పెడితే రిటర్న్ నోటీస్ పంపిస్తాను. ఏమీ చేత కాదు, ఏమీ చేయలేరు. పోలీస్ స్టేషన్కి వచ్చే దమ్ము లేదు, కోర్టులకు వెళ్ళే దమ్ము లేదు. ఊరికి ఫోన్లు చేసి కుక్కలు అరచడం అంటే మాత్రం అరుస్తారు అన్నమాట, అంతే కదా. ఇప్పుడు లవ్ ఎడిట్స్ చేస్తామని చెప్పేసి అంతా అలా చెప్తున్నావేంటి? నీకేం హక్కు ఉంది లవ్ ఎడిట్ చేయడానికంటే? నీకేం హక్కు ఉంది నాకు వద్దని చెప్పడానికి? మీకేం హక్కు ఉంది నాకు వద్దని చెప్పడానికి? తనూజ గారు ఏమన్నా ఇష్టం లేదని చెప్పారా? తనూజ గారు ఏమన్నా నాకు పర్సనల్గా నాకు ఇబ్బందిగా ఉంది, నాకు నచ్చలేదు, నాకు లవ్ ఎడిట్స్ వద్దు అని ఆపేయండి అని చెప్పిందా తనూజ గారు ఏమన్నా? మొన్న లైవ్లో కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా నచ్చినాయి లవ్ ఎడిట్స్, కాకపోతే కొంతమందికి నీలాంటి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆపేస్తే బెటర్ ఏమో, ఆపేయండి ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు మాట్లాడింది తప్ప నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అని చెప్పిందా తనూజ? ఇంకా మీరేంట్రా, నాకు అర్థం కాదు, మీ బాధ ఏంట్రా? అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి తనూజ గారి మీద చేసే లవ్ ఎడిట్స్ ఆపేయాలా? తనూజ కళ్యాణ్ మీద చేసే లవ్ ఎడిట్స్ ఆపేయాలా? వాళ్ళిద్దరు లవ్ ఎడిట్స్ చేసినంత మాత్రమే వాళ్ళిద్దరు పెళ్లి చేసేసుకుంటారు, వాళ్ళిద్దరు ప్రేమించేసుకుంటారు అని చెప్పట్లేదే ఎవడు చెప్పట్లేదే. ఇప్పుడు హీరో హీరోయిన్ ఉంటారు,
ప్రభాస్ అనుష్క ఉంటారు. వాళ్ళు పెళ్ళి ఏం చేసుకోలేదు, వాళ్ళు ప్రేమించుకోవడం కూడా ప్రేమించుకోలేదు. కానీ వాళ్ళ మీద లవ్ ఎడిట్స్ చేస్తారా చేయరా? ఒక హీరో హీరోయిన్ లాగానే కదా వీళ్ళు కూడా. వీళ్ళ మీద చేస్తే వచ్చే నష్టం ఏందంట నాకు అర్థం కాదు. అంటే వీళ్ళ మీద లవ్ ఎడిట్స్ చేస్తే క్రేజ్ వీళ్ళకి నిలబడి కళ్యాణ్ ఎక్కడ సక్సెస్ అవుతాడో అని మీ బాధ, అంతే కదా. మీ బాధ మీ కడుపులో పెట్టుకోండి, బయటికి కక్కండి, నన్ను తిట్టుకోండి, నాకు ఫోన్లు చేద్దామని చేసుకోండి. ఇక నుంచి ఎవరి ఫోన్ వచ్చినా బ్లాక్లో పెట్టేస్తాను. నాకు మీతో మాట్లాడేంత టైము పాడు లేదు. నాకు వీడియోలు చేసుకోవడానికి, హాస్పిటల్ పని చూసుకోవడానికి సరిపోయింది. సో కాబట్టి నేను మీతో ఇంకొకసారి నువ్వు ఫోన్ చేసి అరిచావు కదా, అప్పుడు నేను అరిచేవాడిని. జనాలు చుట్టూ పేషెంట్లు ఉన్నారు కాబట్టి ఆగిపోయాను. నేను అరవలేక కాదు, అర్థమైందా? నా గుర్తు నీ గుంతు కంటే పెద్దది. నేను అరిస్తే ఊరంతా ఏర్పడుతుంది, అందుకని అరసలే. మా డాక్టర్ ఉన్నారు కాబట్టి అరసలా. ఏదో అనుకుంటావు నువ్వు ఫోన్లు చేసేసి వాయిస్ రేజ్ చేసినంత మాత్రం భయపడిపోయేవాడు ఎవరు లేడు ఇక్కడ. మీరు ఏ రోజైతే నీకు సంబంధించిన వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో, నీతో ఎవరైతే ఫోన్ చేయించాడో, వాడు ఏ రోజైతే నా నెంబరు, ఒక అమ్మాయిని వాడుకొని నా నెంబరు సంపాదించాడో, ఆ రోజే వాడు నాకు దీంతో సమానం అయ్యాడు. ఆ రోజే వాడు ఏం పీకలేడో అర్థమైపోయింది. అంతకుముందు ఏదో చిన్న డౌట్ ఉండేది, ఏదో వీడు ఏమన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏమో, నా కోర్టు దాకా పోతాడేమో, లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని చిన్న డౌట్ ఉండేది. నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ వీడి గురించి ఎక్కువ ఆలోచించాను. ఒకవేళ వీడు నిజంగా కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది, ఎలా డిఫెండ్ చేయాలి, మా వాదన ఏంటనేది ఎక్కువ ఆలోచించాను వీడి గురించి. కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాడు ఏం బీకలేడు. వాడి దగ్గర నెంబర్ ఇప్పించుకోలేదు కదా నువ్వు చేసింది, నువ్వేం బీకలేవు. మీరు నా నెంబర్ ఎలా సంపాదించారో నాకు తెలీదా? మీరు ఎలా అంటారో నాకు తెలీదా? మీకు నేను భయపడ్డానికి, మీరు చెప్పింది నేను వినడానికి నేను చేయనబ్బా, నేను వినను. మీరు చెప్పిన దాన్ని నేను కేర్ చేయను. ఏం బీక్తారు? మా ఊరు వస్తారో రండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎవరు వస్తారో రండి మా ఊరికి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నా ఇల్లు మీరే ఎత్తుకుని రావాలి, నేను చెప్పను మా ఇల్లు ఎక్కడో. మీకు నేను చెప్పేంత నేను మాట్లాడే స్థాయి మీకు లేదు. కాబట్టి మీరు ఎత్తుకుంటూ రండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఇది మ్యాటర్ అని చెప్దాం. మా లాయర్ని పిలుస్తాను, ఎక్కడ ఉన్నారో, లేకపోతే మనమే వెళ్దాం మా లాయర్ దగ్గరికి, మాట్లాడదాం, తేల్చేద్దాం. మీకంత సత్తా, మీకంత బాధ ఉంటే రండి, ఎవడొస్తాడో రండి. దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దు ఇలాంటి అడ్డమైన ఫోన్లు చేసి, సరేనా? మళ్ళీ చెప్పడానికి మీకంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ చెప్తున్నాను అంతే. ఎందుకంటే నాలోపు ఒక ఈగో ఉంటుంది కదా, అది నువ్వు మాట్లాడు అని చెప్పి నన్ను ముందుకు దోస్తూ ఉంటుంది నేను వదిలేద్దాం అనుకుంటే. కాబట్టి చెప్తున్నాను అంతే, మీరు ఏమీ చేయలేరు, దీంతో సమానం. అర్థమైందా? మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను. లీగల్గా ఏమైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, సరేనా? అదన్నమాట. బాయ్.